కవిత లేఖపై బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. లేఖను ఎవరు బయటపెట్టారు, ఎందుకు పెట్టారు, దీని వెనుక ఎవరెవరున్నారు అనే దానిపై పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే నష్ట నివారణ చర్యలకు పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా నుంచి రాత్రి 8 గంటలకు కవిత హైదరాబాద్ చేరుకోనున్నారు. వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ కు పిలిపించి మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కవిత రిప్లైపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కవిత రిప్లై ఇస్తారా అనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే లేఖ బయట పెట్టక ముందే ఇప్పటికే పార్టీలో కొంతమంది తనపై కుట్ర చేస్తున్నారని కవిత చెబుతూ వచ్చారు. వారు ఎవరు అనేది సమయం వచ్చినప్పుడు బయట పెడతానని కూడా కవిత పేర్కొన్నారు. తాజాగా లేఖ నేపథ్యంలో వారు ఎవరు అనే అంశంపై రాజకీయ వర్గాలతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. రైట్, దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, నిన్న కవితకు సంబంధించి ఒక లేఖ కూడా బయటికి వచ్చింది. ఆ లేఖ బయటికి వచ్చిన తర్వాత ఎవరు ఆ లేఖను బయటికి రిలీజ్ చేశారు? కవిత రాశారా, లేదంటే ఇట్లా బయట వేరే వారు ఎవరైనా రాసి కవిత పైన కూడా ఇప్పటివరకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారన్న దానిపైన కూడా పార్టీ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే కవిత అమెరికాలో ఉన్న సమయంలో మాత్రం ఈ లేఖ బయటికి రావడం, బయటికి వచ్చిన తర్వాత మాత్రం ఆ లేఖ పైన కూడా పార్టీలో భిన్న అభిప్రాయాలు కూడా ఇప్పటివరకే వ్యక్తమవుతున్నాయి. కాబట్టి దీనిపైన కూడా పార్టీ ఏ విధంగా ఫోకస్ చేయబోతుందన్న దానిపై కూడా ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆ ఫామ్ హౌస్కి కవితని పిలిచిన తర్వాత మాత్రం మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇంకో చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలోనే మేడే సందర్భంగా, మేడే రోజు తన నివాసంలో కూడా కార్మికుల దినోత్సవం సందర్భంగా కూడా కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అందరినీ కూడా సమానంగా చూడలేకపోయాము అనే దానిపైన కూడా ఒక క్లారిటీగా కూడా మాట్లాడిన సిచ్యువేషన్ కనిపించింది. ఎందుకంటే గత ఆ ప్రభుత్వంలో రైతులకు సంబంధించినందుకు మాత్రం రైతు బంధు ఏదైతే వేశారో, వేసిన వారికి 1 ఎకరా పొలం ఉన్న వారికి ఆ రైతు బంధు ఎంత ఇస్తారో అదేవిధంగా 10 ఎకరాల రైతులకు కూడా సేమ్గా ఆ విధంగా చూడడంతో ఎవరైతే పేదలు ఉన్నారో వారందరూ కూడా ఆ ధనికులుగా ఎప్పుడు మారుతారనే విధంగా కూడా కవిత కామెంట్ చేసినట్టు కూడా గతంలో కూడా అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాంతోపాటుగా తలసరి ఆదాయం పైన కూడా కవిత కొన్ని కీలక కామెంట్స్ కూడా గతంలో కూడా చేశారు. చేసిన తర్వాత మాత్రం ఆ కామెంట్స్ ఎందుకు చేశారు అనే దానిపై కూడా పార్టీలో ఆ మేడే తర్వాత మాత్రం చాలా వరకు కూడా చర్చ జరిగింది. ఆ తర్వాత నిన్న లేఖ కూడా బయటికి రావడం, 6 పేజీల లేఖకు సంబంధించి కవితనే రాసిందా లేదంటే వేరే వారు రాశారా, ఈ విధంగా మాత్రం ఇప్పటివరకు పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం లేఖలో ఏదైతే అంటే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఏప్రిల్ 27వ తేదీన నిర్వహించిన తర్వాత మాత్రం సభకు సంబంధించిన దానిపైన కూడా ఎవరెవరికి ప్రియారిటీ ఇచ్చారు, ప్రియారిటీ ఇవ్వని వారు ఎవరు, అదేవిధంగా ఏ అంశాలపైన కూడా మాట్లాడి ఉండాల్సింది, అదేవిధంగా ఏ అంశాలపైన కూడా కోట్ చేయకుండా ఉంటే బాగుంటుంది అనే దానిపైన కూడా కవిత ఆ లేఖలో పేర్కొన్నట్టు కూడా ఇప్పటివరకే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కానీ వీటన్నిటికీ మాత్రం కవిత లేఖ రాసిందా రాయలేదా అనే దానిపైన కూడా ఇవాళ రాత్రికి అమెరికా నుంచి కవిత వచ్చిన తర్వాత మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాత్రి 7:30 తర్వాత మాత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కవిత రాబోతుంది. వచ్చిన తర్వాత అక్కడ ఏమని రిప్లై ఇవ్వబోతున్నారనే దానిపై కూడా ఇప్పటివరకే ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆ కవిత గతంలోనే నా పైన ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది, ఒక వర్గం కావాలని నా పైన కూడా ఆ ప్రచారం చేపిస్తుంది, సమయం వచ్చినప్పుడు మాత్రం వాటన్నింటిని కూడా బయట పెడతాను అంటూ కూడా ఇప్పటివరకే ఆ మీడియా మిత్రులతో చేసిన చిట్చాట్లో కూడా కవిత ఇప్పటివరకే తెలిపారు. కానీ తనపైన ఎవరు ప్రచారం చేస్తున్నారు అనే దానిపైన కూడా ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత మరోసారి కూడా లేఖకు సంబంధించి లేఖ ఇప్పటివరకే బయటకు వచ్చింది కాబట్టి లేఖపైన భిన్న అభిప్రాయాలు కూడా ఆ బీఆర్ఎస్ పార్టీలో వినిపిస్తున్నాయి. కాబట్టి కవిత ఏ విధంగా రిప్లై ఇవ్వబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. కవిత లేఖకు సంబంధించిన దానిపైన కూడా ఇవాళ ఎయిర్పోర్ట్లో స్పందిస్తారా లేదంటే మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన నివాసంలో రేపేమైనా స్పందిస్తారనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇవాళ కవిత హైదరాబాద్కి చేరుకున్న తర్వాత మాత్రం తన నివాసానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఆ నేతలు ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మాత్రం పంపిస్తారా లేదంటే కూడా నేరుగా కేసీఆర్ తన ఫామ్ హౌస్కి పిలుచుకొని మాత్రం కవిత నుంచి కూడా ఎలాంటి అంశాలపైన కూడా ఆరా తీస్తారు అనే దానిపైన కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకే నా పైన మాత్రం ఒక వర్గం కుట్రలు చేస్తుంది అనే దానిపైన కూడా ఒక కామెంట్లు గతంలో చేశారు. తాజాగా లేఖకు సంబంధించిన దానిపైన కూడా ఆ కవిత కార్యాలయం కూడా ఎక్కడ కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు. కవితనే రాసిందా లేదంటే ఇట్లా అది ఏ విధంగా బయటకు వచ్చిందనే దానిపైన కూడా ఇప్పటివరకు అందరిలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి ఒకవేళ కవిత లేఖ రాస్తే మాత్రం దానిపైన కూడా ఫామ్ హౌస్కి కేసీఆర్ పిలుచుకొని మాత్రం ఆరతీసే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది, నేరుగా నాకే చెప్తే బాగుండు కదా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతాయనే దానిపైన కూడా ఇలాంటి చర్చ అయితే బీఆర్ఎస్ వర్గాల్లో మాత్రం జరుగుతుంది. కానీ ఇదే సమయంలో మాత్రం కవిత ఎయిర్పోర్ట్కు వచ్చిన తర్వాత మాత్రం ఏమైనా స్పందిస్తారా లేదా, దీనిపైన మాత్రం ఇప్పటివరకు ఆసక్తికర చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కవిత వచ్చిన తర్వాత మాత్రం ఎలాంటి రీప్లై ఇవ్వబోతుంది, లేఖకు సంబంధించిన దానిపైన కూడా ఏ విధంగా క్లారిటీ ఇవ్వబోతున్నారు అనే దానిపైన కూడా
ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీంతో పాటుగా రజతోత్సవ ఆ సభ తర్వాత మాత్రం బీఆర్ఎస్ పార్టీలో మాత్రం భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్న ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. కవిత కూడా కొత్త పార్టీ పెట్టబోతున్నారు. కొత్త పార్టీ పెట్టడానికి ఇప్పటివరకు జాగృతిని కూడా స్ట్రెంథన్ చేస్తున్నారు. బీసీలకు సంబంధించి బీసీ హక్కుల కోసం కవిత ప్రధానంగా కూడా ఫోకస్ చేస్తారు. ఇప్పటివరకే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ఆ బిల్లు సమయంలో కావచ్చు, అదేవిధంగా బీసీలకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా కవిత ముందుండి కూడా నడుపుతున్నారు. కాబట్టి కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో కూడా కవిత ఉందంటూ కూడా ఒక ప్రచారం అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా జరుగుతుంది. దీనిపైన కూడా కవిత ఎలాంటి రిప్లై ఇవ్వబోతున్నారని దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీసీలకు సంబంధించి కూడా ఇప్పటివరకు జాగృతికి సంబంధించి కూడా కమిటీలు కూడా ఏర్పాటు చేస్తూ ఆ కమిటీల్లో కూడా ఇప్పటివరకే ఆ ముగ్గురు యాదవ సామాజిక వర్గానికి చోటు కల్పించారు. అదేవిధంగా ఇద్దరికి గౌడ్లకు సంబంధించిన వారికి కూడా అవకాశం కల్పించారు. కాబట్టి కవిత తనకు చుట్టూ ఉన్న కోటరీకి సంబంధించి కూడా బీసీలకు పెద్దపీట వేసే విధంగా కూడా అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా అంటే ఒక పార్టీ పెట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నారా అనే దానిపైన కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో మాత్రం కవిత ఆ రీప్లై పైన మాత్రం ఇప్పటివరకే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకే ఆ పొలిటికల్ పార్టీలకు సంబంధించిన పార్టీలు కూడా రీప్లైలు ఇస్తున్నాయి. ఒక పక్కగా కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు మాత్రం తన కుటుంబంలో అంటే కేసీఆర్ కుటుంబంలో మాత్రం లుకలుకలు ఉన్నాయనే దానిపైన కూడా బహిర్గతం అవుతుంది అనే దానిపైన కూడా ఒక ప్రచారం మాత్రం ఆ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. అదే సమయంలో మాత్రం బీజేపీ వాళ్ళు కూడా ఒక ప్రచారం అయితే గట్టిగా చేస్తున్నారు. కవితకు సంబంధించి కూడా గతంలోనే మేము చెప్పాము వాళ్ళ పార్టీలో మాత్రం అంతర్గతంగా మాత్రం పార్టీ కావచ్చు కుటుంబంలో మాత్రం అంతర్గతంగా కొన్ని విభేదాలు ఉన్నాయనే దానిపైన కూడా ఇప్పటివరకే మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక క్లారిటీ ఇస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో మాత్రం వీటన్నిటికి కూడా ఆ కవిత రీప్లై మాత్రమే సమాధానం అని చెప్పేసి కూడా ఇప్పటివరకు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాబట్టి కవిత హైదరాబాద్కు చేరుకున్న తర్వాత ఆమె ఎలాంటి రీప్లై ఇవ్వబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి రేపుతుంది శీల. రైట్, ఈ లేఖకు సంబంధించి కావచ్చు ఆమె రిప్లై ఇస్తారా ఇవ్వరా, తర్వాత ఎటువంటి పరిణామాలు జరగబోయే అవకాశం ఉంది అని చెప్పేసి పార్టీ కార్యకర్తల్లో ఎటువంటి ఆలోచన ఉంది, వాళ్ళేం మాట్లాడుతున్నారు అండ్ కవిత సన్నిహిత వర్గాలు ఏం చెప్తున్నాయి దీనికి సంబంధించి? కవిత మాత్రం లెటర్ పైన కూడా మాకు ఎలాంటి విషయం తెలియదు అని తన పార్టీ కార్యాలయం ఇప్పటివరకు కొట్టిపడిస్తుంది. అదేవిధంగా జాగృతికి సంబంధించిన ఆ నేతలు కూడా కొట్టిపడిస్తున్నారు. ఎందుకంటే తన కుటుంబానికి సంబంధించిన విషయాలు కావచ్చు అవి ఎందుకు బహిర్గతం చేస్తుంది అనే దానిపైన కూడా ఒక వర్గం వారు చర్చించుకుంటే ఇంకొక వర్గం వారు మాత్రం అంటే ఫామ్ హౌస్కు వెళ్ళినా కూడా కేసీఆర్కి చెప్పలేని స్థితిలో కూడా కవిత అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా టైం ఇవ్వరు అనే దానిపైన కూడా ఒక ప్రచారం కూడా బయట జోరుగా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సమయంలో మాత్రమే కవిత లేఖ రాయాల్సి వచ్చిందనే దానిపైన కూడా ఒక ప్రచారం అయితే ఇప్పటివరకు జరుగుతుంది. దీంతో పాటుగా కవిత ఆ రీప్లై పైన ఎందుకంటే గతం నుంచి పార్టీలో కొంతవరకు మాత్రం అంటిముట్టనట్టు ఉంటున్నారని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దాంతోపాటుగా కవిత ఎలాంటి ఆ సమావేశాలు ఏర్పాటు చేసినా కూడా తన నివాసంలోనే ఆ సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. జైలు నుంచి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం పెట్టినా కూడా తన నివాసంలోనే పెట్టుకుంటుంది. కానీ తెలంగాణ భవన్ వేదిక 2 సందర్భాల్లో మాత్రమే ఆ తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు. ఒకటి ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన సమయంలో, దాంతోపాటుగా ఇంకొకసారి ఆ తెలంగాణ భవన్కి వచ్చి 2 సమయాల్లో మాత్రమే తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. అదే సమయంలో మాత్రం కవిత తన నివాసం నుంచి కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా యాక్టివ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా జాగృతిని కూడా స్ట్రెంథన్ చేస్తున్నారు. రీసెంట్గా కూడా కవిత ఇంద్ర పార్కులో కూడా ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అలాంటి ధర్నా కార్యక్రమాలు కూడా చాలా వరకు కూడా చేపడుతున్న సమయంలో మాత్రం తెలంగాణ ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడానికి నా కార్యక్రమాలు కూడా ముందు రోజుల్లో ఉంటాయని చెప్పేసి కూడా కవిత ఇప్పటివరకే ప్రకటనలు చేస్తుంది. కాబట్టి తెలంగాణలో దాదాపు అంటే జైలు నుంచి వచ్చిన తర్వాత మాత్రం 100 నియోజకవర్గాల్లో ఇప్పటివరకే పర్యటించారు. దాదాపు 100 కార్యక్రమాలు, అదేవిధంగా 47 నియోజకవర్గాలు ఇప్పటివరకే పర్యటించారని చెప్పేసి కూడా పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తున్నారు. కానీ జాగృతిని స్ట్రెంథన్ చేస్తూనే కవిత ఎందుకు ఇలాంటి అంశాలపైన కూడా స్పందిస్తున్నారు. అదేవిధంగా ప్రజల్లో ఉండే ప్రతి అంశంపైన కూడా పార్టీకి వెన్నంటి ఉంటూ పార్టీతో కలిసి మెలిసి మాత్రం ఎందుకు ప్రజల సమస్యల మీద కొట్లాడట్లేదు, ఓన్లీ జాగృతి బేస్గానే ఎందుకు అడుగులు వేస్తున్నారనే దానిపై కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఒక చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జాగృతిని స్ట్రెంథన్ చేయడం, జాగృతి ద్వారా మాత్రం ప్రజల్లోకి వెళ్ళాం, ప్రజల దగ్గర ఉన్న ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రభుత్వం తీసుకెళ్ళడానికి మాత్రం జాగృతి యాక్టివ్ చేశారని చెప్పేసి కూడా గత మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. కాబట్టి అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఏవైనా పిలిపిస్తే ఆ కార్యక్రమాలు కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు, కొన్ని కార్యక్రమాల్లో కూడా ఆ కవిత పాల్గొనలేదు. కానీ జాగృతి నుంచి చేపట్టే ప్రతి కార్యక్రమానికి సంబంధించిన ఆ కార్యక్రమాల్లో కూడా ఆ కవిత బీసీల పక్షానే కావచ్చు ఇతర వర్గాల పక్షాన ప్రతి కార్యక్రమంలో కూడా కవిత పాల్గొంటూ వస్తున్నారు. కాబట్టి ఇదే సమయంలో కవిత ఎలాంటి రీప్లై ఇవ్వబోతుంది అనే దానిపైన మాత్రమే ఇప్పటికే ఆసక్తి అయితే నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సాయంత్రం ఆ రాత్రికి ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత కవిత ఇచ్చే రీప్లై పైన కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ కవిత ఇవాళ రాత్రికి చేరుకున్న తర్వాత ఏమైనా రీప్లై ఇస్తారా, ఒకవేళ రీప్లై ఇవ్వకపోతే రేపు ఏమైనా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారా, మీడియా సమావేశం ఏర్పాటు చేయకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు మాత్రం ఈ లేఖపైన కూడా ఇప్పటివరకే ఎవరు కూడా స్పందించట్లేదు. కాబట్టి ఆ లేఖపైన ఏ విధంగా ఆ బీఆర్ఎస్ పార్టీ స్పందించబోతుంది అనే దానిపైన కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇదే సమయంలో మాత్రం ఒకవేళ లేఖ రాసింది నిజమైతే కూడా
కేసీఆర్ తన ఫామ్ హౌస్కి పిలిచి ఆ లేఖకు సంబంధించిన అంశాలపైన కూడా కవిత నుంచి కూడా ఆరతీసే అవకాశం ఉందని చెప్పేసి కూడా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతుంది. వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పడాలన్నా కూడా కవిత రీప్లై ఇస్తే మాత్రమే దానికి సమాధానం దొరుకుతుందని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కవిత లేఖ రాసిందా లేదా, ఒకవేళ రాస్తే మాత్రం అందుకు సంబంధించిన అంశాలపైన కూడా ఎందుకు ఫోకస్ చేయాల్సి వచ్చింది, నెగిటివ్స్ కావచ్చు పాజిటివ్ కావచ్చు ఇలాంటి అంశాలు ఎందుకు రాయాల్సి వచ్చింది, నేరుగా కేసీఆర్కి చెప్తే బాగుండు కదా అనేది ఒక అభిప్రాయం అయితే పార్టీలో జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అభిప్రాయాల నేపథ్యంలో మాత్రం కవిత రాత్రికి వచ్చిన తర్వాత రీప్లై తర్వాతనే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడబోతుందని చెప్పుకోవచ్చు. సాయంత్రం ఎన్ని గంటలకు కవిత రానున్నారు, కవిత వచ్చిన తర్వాత స్కెడ్యూల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అండ్ ఇంకొకటి ఏంటంటే కవిత వచ్చిన తర్వాత అసలు ఎక్కడికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ మారిపోయే అవకాశం ఉంటుంది, అసలు కవిత ఈ లేఖకు సంబంధించి స్పందించే అవకాశాలు ఉన్నాయా అనేది చెప్పేసి కూడా చాలామంది అనుకుంటూ ఉన్నారు. ఒకవేళ రిప్లై ఇస్తే ఇలాంటివి కొత్తవి కూడా పుట్టుకొస్తూ ఉంటే ప్రతిదానికి రిప్లై ఇవ్వాల్సి వస్తుంది అనేది కూడా ఒకటి ఉంటుంది. దీనికి సంబంధించి అసలు ఒకవేళ కేసీఆర్తో డిబేట్ అయిన తర్వాత ఏమీ మాట్లాడకపోతే ఎటువంటి స్పందన ఉండే అవకాశం ఉంది బీఆర్ఎస్లో? మీరు అన్నట్టుగా ఒకవేళ ప్రచారం జరిగితే మాత్రం అది సోషల్ మీడియా ప్రచారం జరిగితే దాని మీద ఎందుకు ఖండించాలి అనే దానిపైన కూడా కవిత ఆలోచన చేసింది గతంలో. కానీ అదేవిధంగా ఆలోచన చేయడానికి మాత్రం ఇక్కడ లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీకి సంబంధించిన అధినేత తన తండ్రికి కూడా 6 పేజీల లేఖ రాయడం పైన కవిత ఎట్టి పరిస్థితుల్లో రీప్లై కూడా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా క్యాడర్ కూడా కొంతవరకు గందరగోళానికి కూడా గురయ్యే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీలో జరుగుతున్న పరిణామాలు ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తుంటారు. పార్టీకి సంబంధించి పార్టీ వెన్నంటే ఉంటే మాత్రం తన కుటుంబంలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేకుండా పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా ఇస్తే మాత్రమే పార్టీ కార్యకర్తలు పార్టీ వెంట కూడా ఉంటున్న ఆ సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి సమయంలో మాత్రం కవితకు సంబంధించి 7:30 ఆ తర్వాత ఎయిర్పోర్ట్కి చేరుకుంటారని చెప్పేసి కూడా తన కార్యాలయం చెప్తుంది. అదేవిధంగా ఆ సమయంలో వచ్చిన తర్వాత మాత్రం రీప్లై ఇస్తారా ఇవ్వరా, ఒకవేళ ఇస్తే మాత్రం ఆ పార్టీలో మాత్రం ఎలాంటి చర్చ జరగబోతుంది, అది ఇచ్చిన తర్వాత మాత్రం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దాంతోపాటుగా ఒకవేళ కవిత రీప్లై ఇవ్వకపోతే మాత్రం రేపు ఎలాంటి మీడియా సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నాయన్న దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రజలకు సంబంధించిన మొత్తం తెలంగాణ ప్రజలకు కవిత రీప్లై పైన కూడా ఒక సమాధానం చెప్పాలి అంటూ కూడా బీఆర్ఎస్ వర్గాలు కూడా ఒక ఆసక్తికర చర్చ అయితే చర్చించుకుంటున్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో మాత్రం కవిత రీప్లై ఇస్తారా ఇవ్వరా, ఈ 2 అంశాలపైన మాత్రం జోరుగా అయితే చర్చ జరుగుతుంది. ఇలా ఈ లేఖ బయటికి వచ్చిన తర్వాత పార్టీలో ముసలం స్టార్ట్ అయింది అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఒకవేళ కేసీఆర్ ఫామ్ హౌస్కి పిలిచి కవితతో మాట్లాడితే ఇది ఇక్కడితో సద్దుమణిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎందుకంటే తన తండ్రి పిలిచి మాట్లాడిన తర్వాత మాత్రం కవిత వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కొంత సమాచారం అందుతుంది. ఎందుకంటే గతంలో జాగృతిని యాక్టివేట్ చేయడము, తెలంగాణ ఉద్యమంలో జాగృతి ద్వారా మాత్రం ప్రజల్లోకి వెళ్ళడం, జాగృతి నుంచి కూడా ఒక బతుకమ్మ కార్యక్రమాన్ని చేసి మాత్రం తెలంగాణ ప్రజలందరూ కూడా జాగృతం చేసే దిశగా కూడా ఆ కవిత అడుగులు వేసింది. అదే సమయంలో మాత్రం కవిత ఇప్పటివరకే ఆ జాగృతిని స్ట్రెంథన్ చేసి మాత్రం తెలంగాణ ప్రజలకు ఉన్న సమస్యలపైన కూడా నేను పూర్తి స్థాయిలో మాత్రం ప్రజల వద్దకు వెళ్తాను, అక్కడ సమస్యలు కూడా ప్రశ్నిస్తాను, ప్రభుత్వానికి కూడా తెలియజేస్తానని చెప్పేసి కూడా ఇప్పటివరకే చెప్తుంది. కాబట్టి అందులో భాగంగానే 47 నియోజకవర్గాల్లో 100 కార్యక్రమాల్లో కూడా ఇప్పటివరకే పాల్గొందని చెప్పేసి కూడా తన కార్యాలయం చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఇలాంటి అంశాలపైన కూడా కవిత ఫోకస్ చేసింది. కాబట్టి ఫర్దర్గా ఏ విధంగా అడుగులు వేయబోతున్నారన్న దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవేళ కవిత ఇచ్చే ఆ రీప్లైని బట్టే రేపు ఉదయం నుంచి కూడా ఎలాంటి కార్యక్రమం ఉండబోతుంది, పార్టీ కూడా ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కవిత ఆ లేఖ రాసిందా లేదా అనే అంశంపైన మాత్రమే క్లారిటీ రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ కవిత లేఖ రాస్తే మాత్రం లేఖ రాయడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా పార్టీ నుంచి కూడా ఆరాతీసే అవకాశం ఉంది. ఒకవేళ లేఖ రాయకపోతే మాత్రం ఆ లేఖకు సంబంధించిన మాత్రం ఎవరు దాన్ని బయటికి లీక్ చేస్తారు అనే దానిపైన కూడా ఒక సమాధానం కూడా రాబట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపైన ఫర్దర్గా పార్టీ ఏ విధంగా మూవ్ అవుతుంది అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. శీలా. రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్.